ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రితికా, గో టు యువర్ రూమ్. తను నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ మేడం. మీకు ఏదైనా డౌట్ ఉంటే తనకి కాల్ చేసిస్తాను, మీరే మాట్లాడండి. నీ ఫ్రెండ్కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీ పేరెంట్స్కి ఫోన్ చేయి. నువ్వు పర్మిషన్ అడిగిన విషయాన్ని మీ అమ్మ నాన్నకి చెప్తాను. వాళ్ళు సరే అంటే నేను పర్మిషన్ ఇస్తాను. ఏంటి మాటలు లేవు? నీ పేరెంట్స్కి నువ్వు ఫోన్ చేస్తావా లేక నన్ను చేయమంటావా? నేను వెళ్ళడం లేదులే మేడం. ఎప్పటి నుంచో ఈ హాస్టల్లో ఉన్న ఈ అమ్మాయికే పర్మిషన్ ఇవ్వలేదు. నేను అడిగితే పర్మిషన్ ఇస్తారా? ఆనంది, హా మేడం. లోపలికి రా. రామ్మా. నువ్వు వెళ్ళు. ఎందుకు, ఏమైంది? వెళ్ళమని చెప్తున్నానా? వస్తావా రావా? హే పోరా. హే అబ్బా, నా కోసమే వచ్చినట్టున్నావు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏం కావాలి నీకు? ఏం లేదు మేడం, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నేను వెళ్తాను. ఆనంది, నీకు అబద్ధం మాట్లాడడం చేత కాదు. ఏదో అవసరం ఉండబట్టి నన్ను కలవడానికి వచ్చావని అర్థమైందిలే. విషయం ఏంటో చెప్పు. మీరు ఎలాగో కుదరదని చెప్తారు, నేనెందుకు అడగడమని. ఇంకా నువ్వు అడగనే లేదు కదా. ఆలోపే నేను కాదంటానని నువ్వనుకుంటే ఎలా? ముందు నీకేం కావాలో చెప్పు. నిజంగానే అడగమంటారా? అడుగు. నీకేం కావాలో ధైర్యంగా అడుగు. ఇప్పుడు వెళ్ళింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మీతో ఏం అడిగిందో నేను కూడా అదే అడగాలనుకుంటున్నా. ఏంటి, బయటికి వెళ్ళడానికి పర్మిషనా? అవును మేడం గారు. పేరు సౌందర్య. తను కూడా నాతోనే కంపెనీలో వర్క్ చేస్తుంది. తల్లి లేని అమ్మాయి. మా కంపెనీలో పనిచేసే కొంతమంది ఆ అమ్మాయి పుట్టినరోజుని ట్యాంక్ బండి దగ్గర వేడుక జరుపుకోవాలని అనుకుంటున్నారు. దానికోసమే పర్మిషన్ అడగడానికి వచ్చాను. పర్మిషన్ ఇస్తారా? కుదరదంటే చెప్పండి, నేను రాలేనని వాళ్ళకి చెప్పేస్తాను. ఆనంది, నువ్వు వెళ్ళకపోతే నీ ఫ్రెండ్స్ అందరూ బాధపడతారు కదా. ముఖ్యంగా సౌందర్య చాలా బాధపడుతుంది కదా. అవును మేడం. సరే, వెళ్ళిరా. నేను వెళ్ళొచ్చా? మీరు చెప్పేది నిజమా మేడం? అవును, నిజంగానే చెప్తున్నాను, వెళ్ళిరా. చాలా థ్యాంక్స్. కానీ ఒక్క విషయం, 10 గంటల్లోగా హాస్టల్కి వచ్చేయాలి. రూల్స్ అందరికీ వర్తిస్తాయి. వచ్చేస్తాను మేడం, నేను వెళ్ళొస్తాను. వేరే ఇంకేమైనా కావాలా? నేను అడిగిన వెంటనే నాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ అమ్మాయి అడిగితే ఎందుకు ఇవ్వలేదు మేడం గారు? పాపం తను బాధపడుతుంది కదా. తను నిజంగానే బర్త్డే పార్టీకి పర్మిషన్ అడిగుంటే ఇచ్చుండేదాన్ని. కానీ అడిగింది అందుకు కాదు, బయట వెయిట్ చేస్తున్న తన బాయ్ ఫ్రెండ్తో ఊరంతా తిరగడానికి. అందుకే పర్మిషన్ ఇవ్వలేదు. ఈ హాస్టల్లో ఉన్న ప్రతి అమ్మాయిని నేను వాచ్ చేస్తూనే ఉంటాను. ఎవరు ఎలాంటి వారని వాళ్ళ తల్లిదండ్రుల కంటే నాకే బాగా తెలుసు. సరే, నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ మేడం, నేను వెళ్ళొస్తాను. అవును,
మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? పల్లీలు అమ్మటానికి వచ్చాం. అమ్మటం స్టార్ట్ చేద్దామా? మురళి అన్న, నువ్వెందుకు నన్ను అనవసరంగా ఆట పట్టిస్తున్నావు? మరే ఏం చేయమంటావు? కొన్ని ప్రశ్నలు అడగకూడదు. రే, అమ్మాయికి అసలు విషయం చెప్పలేదు కాబట్టి అడుగుతుంది. నువ్వెందుకు అనవసరంగా తన్ని రెచ్చగొడుతున్నావు? ఊరుకో. మురళి మాటలేం పట్టించుకోకలేదు సౌందర్య. మనందరం ఎందుకు వచ్చామో తర్వాత చెప్తాను, తొందరపడుకో. సరే. జయంతి, అందరూ వచ్చేసారు కదా, ఆర్డర్ ఇచ్చి స్టార్ట్ చేద్దామా? మరి ఇంకా ఆనంది రాలేదు కదా అశ్విన్, వచ్చాక ఆర్డర్ ఇద్దాం. అంటే ఆనంది వస్తుంది. నా డౌట్ క్లియర్ అయింది. ఈరోజు ఎలాగైనా ఆనందికి దగ్గరై ఈ రాత్రి పూట ట్యాంక్ బండ్ మీద ఆనంది చెయ్యి పట్టుకొని సరదాగా ఆనందితో మాట్లాడుతూ నా లవ్ని డెవలప్ చేయాలి, పెళ్ళి వరకు తీసుకెళ్ళిపోవాలి. మంచి ఛాన్స్ దొరికింది, మిస్ అవ్వద్దు అశ్విన్. ఏంటి అశ్విన్, గాల్లో మెడల్ కడుతున్నావు? అలాంటిదేం లేదు జయంతి. అవును, ఆనంది ఇంకా రాలేదేంటి? తను వచ్చేదెప్పుడు, కేక్ కట్ చేసేదెప్పుడు, మనం తినేదెప్పుడు, ఇంటికి వెళ్ళేదెప్పుడు? ఇదంతా అయ్యే పనేనా? బయలుదేరానని నాకు ఫోన్ చేసింది, వస్తుందిలే. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో. నువ్వు ఫోన్ చేయి. సరే చేస్తాను. హలో అక్క, ఆనంది ఎక్కడున్నావు? నువ్వు చెప్పినట్టే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నానక్క. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. పక్కనే వరుసగా ఐస్ క్రీమ్ బండ్లు కూడా ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం కూడా ఉందక్క. ఓ సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరే అక్క. అక్క ఎక్కడుందంట? అక్కడ ఐస్ క్రీమ్ బండ్లు, అంబేద్కర్ విగ్రహం ఉందంట కదా. నాకు తెలిసి ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేయి, సరేనా? సరే సరే, నువ్వు వెళ్ళిరా. రేయ్, నువ్వు వెళ్ళరా, ఆనందం తీసుకొచ్చేయి. ఈ లోపల నేను వర్కౌట్ చేసుకుంటాను. ఏంటి? అదే 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 ఫుడ్ ఆర్డర్ ఇస్తానని చెప్పబోయి వర్కౌట్ చేసుకుంటానని చెప్పానంతే. వర్కౌట్ అని ఈ మీనింగ్ లో చెప్పానంతే. స్లిప్ ఆఫ్ ది టంగ్. ఊరుకోరా. సరే సరే సరే, ఏం పట్టించుకోమాకండి. నువ్వు వెళ్ళరా. ఏంటి మురళి అన్న, విషయం అలా వెళ్తుందా? ఏంటి నువ్వు ఎందుకు కెలుగుతున్నావు? అలాంటిదేం లేదు, నువ్వు ఉండవే తల్లి. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, నీ చెయ్యి చూపించు తల్లి, అమ్మా పోలేరమ్మ తల్లి. ఈ కోనను గురించి సత్యాన్ని చెప్పు తల్లి, నేను చెప్పే ప్రతి మాట ఆ పోలేరమ్మ చెప్పే మాటే. ఎప్పటి వరకు నువ్వు చాలా కష్టాలు పడ్డావే తల్లి, నిజమే కదా? అవునండి. నువ్వు వద్దు వద్దు అనుకున్నా నిన్నొక సమస్య వెంటాడుతూనే ఉంది. అవునండి, దాన్ని వదిలించుకోలేకపోతున్నాను. దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. దానికొక పరిహార మార్గం ఉందే తల్లి, నేను చెబుతాను, చేస్తావా? చేస్తానండి. నువ్వు పరిహార మార్గాలు ఏమీ చెప్పనక్కర్లేదు, అవి మేము చూసుకుంటాం. ఓ తెగ పెద్ద చెప్పేస్తుంది, చేతిలో కర్ర ఒకటి పట్టుకొని. ఇక్కడ మేము ఉన్న సమస్యలను తీర్చుకోవడానికే నానా కష్టాలు పడుతున్నాం. ఆనంది, ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు? ఈ సోదంతా నమ్మి చెప్పించుకుంటున్నారు. ఇవన్నీ తర్వాత అండి, అక్కడ మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ముందు బయలుదేరండి, వెళ్దాం. అమ్మా అమ్మా, డబ్బులిచ్చిపోకోనా, డబ్బులిచ్చిపో. నువ్వు చెప్పిన పనికి మళ్ళీ సోదికి డబ్బులు ఇవ్వాలా? మీరు ఉండండి, పదండి.
నేను చెప్పిన సమస్య వీడేనమ్మా.